మనం సాధారణంగా ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఇష్టపడతాం. కానీ ఈ భూమిపై కొన్ని ప్రదేశాలున్నాయి. అక్కడికి వెళ్ళడం కాదు కదా, కనీసం అటు చూడడానికి కూడా ఏ మగాడు ధైర్యం చేయడు. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేసి పొరపాటున ఎవరైనా లోపలికి అడుగు పెట్టారా, ఇంకంతే, వాళ్ళు తిరిగి రావడం అనేది అసాధ్యం. అక్కడ వాళ్ళకి కేవలం చావు మాత్రమే ఎదురవుతుంది. కాదని అక్కడికి వెళ్ళిన వాళ్ళ శవాలు కూడా ఇప్పుడు వరకు దొరకలేదు. సైన్స్, గవర్నమెంట్, చివరికి ఆర్మీ సైతం చేతులెత్తేసింది ఈ ప్రదేశాలకు వెళ్ళడానికి. మనుషులు వెళ్తే చనిపోయే టాప్ 5 మోస్ట్ డెడ్లియస్ట్ ప్లేసెస్ ఏంటో, అక్కడ చనిపోయిన వారి రియల్ స్టోరీస్ తో సహా ఈ రోజు మన వీడియోలో చూద్దాం. గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నెంబర్ 5, నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇది ఎంత డేంజరస్ చెప్పడానికి అక్కడ జరిగిన ఒక సంఘటన చెప్తా వినండి. 2006లో ఇద్దరు స్థానిక మత్స్యకారులు వారు రాత్రి నిద్రపోతుండగా వారి పడవ కంట్రోల్ తప్పి ఈ ఐలాండ్ ఒడ్డుకు చేరింది. 48 గంటలు గడిచాయి. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవడం వల్ల మిగిలిన మత్స్యకారులు ఇంకా నేవీ కూడా సముద్రంలో వెతకడం మొదలు పెట్టారు. వాళ్ళందరూ వెతకడానికి వెళ్ళినప్పుడు వీళ్ళ పడవ ఆ ఐలాండ్ ఒడ్డును కనిపించేసరికి కనీసం చూడడానికి కూడా ఎవరు అక్కడికి వెళ్ళలేదు. అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఇంకా వాళ్ళు ప్రాణాలతో లేరని. ఒకవేళ వీళ్ళు వెళ్తే వీళ్ళ ప్రాణాలు కూడా పోతాయని. ట్విస్ట్ ఏంటంటే ఇది మన భారతదేశంలోనే ఉంది. అండమాన్ నికోబార్ ఐలాండ్ లోని ఇది ఒక దీవి. ఇక్కడ సెంటినలీస్ అనే ఒక ప్రాచీన ఆదివాసీ తెగ మనుషులు జీవిస్తున్నారు. వీళ్ళు గత 60,000 సంవత్సరాలుగా బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా బతుకుతున్నారు. వీళ్ళకి ఆధునిక ప్రపంచం అంటే అస్సలు నచ్చదు. ఎవరు ఆ ఐలాండ్ ఒడ్డుకు వెళ్ళినా బాణాలతో, ఈటలతో నరికి చంపేస్తారు. అంతకంటే భయంకరమైన సంఘటన 2018లోనే జరిగింది. జాన్ ఎలెన్ చౌ అనే ఒక అమెరికన్ మిషనరీ వీళ్ళకి క్రిస్టియానిటీ గురించి చెప్పాలని రూల్స్ బ్రేక్ చేసి మరి ఎవ్వరికి తెలియకుండా ఐలాండ్ లోకి వెళ్లారు. అతను వెళ్ళిన కొద్ది నిమిషాల్లోనే అక్కడ ఉన్న ఆదివాసులు అతన్ని చంపి ఇసుకలో కప్పెట్టేశారు. ఇప్పటి వరకు అతని శవాన్ని తీయడానికి కూడా ఇండియన్ గవర్నమెంట్ కూడా ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళినా చావు ఖాయం. అందుకే ఈ ఐలాండ్ చుట్టూ 5 కిలోమీటర్ల వరకు ఎవరు వెళ్ళకుండా ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ విధించింది. నెంబర్ 4, రామ్రీ ఐలాండ్. రెండో ప్రపంచ యుద్ధంలో దీని గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఒకేసారి 1000 మంది దారి తప్పి ఆ అడవిలోకి వెళ్తే కేవలం 20 మంది మాత్రమే, అది కూడా చాలా ఘోరమైన పరిస్థితిలో బతికి బయటపడ్డారు. కానీ వాళ్ళు కూడా కొన్ని రోజులకే పిచ్చోళ్ళై చనిపోయారు. ఇప్పటికీ ఆ కథ వింటే ప్రపంచం మొత్తం భయపడుతుందంటే మీరే అర్థం చేసుకోండి. అసలు ఏం జరిగిందంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అంటే 1945లో బ్రిటిష్ సైన్యానికి భయపడి దాదాపు 1000 మంది జపనీస్ సైనికులు దారి తప్పి ఈ రామ్రీ ఐలాండ్ లో ఉన్న బురద అడవిలోకి అడుగుపెట్టారు. కానీ వాళ్ళకప్పుడు తెలియలేదు వాళ్ళు ఆల్రెడీ డెత్ కాంట్రాక్ట్ మీద సైన్ చేసేశారని. ఆ రాత్రి జపనీస్ సైనికులపై చావు ఒకేసారి దాడి చేసింది. చుట్టూ దట్టమైన చీకటి, తుపాకుల శబ్దాలు, చావు నోట్లో వీళ్ళు చిక్కుకొని అరుస్తున్న కేకలతో ఆ రోజు ఐలాండ్ మొత్తం ఒక నరకంలా మారిపోయింది. మరుసటి రోజు ఉదయానికి ఆ 1000 మంది సైనికుల్లో కేవలం 20 మంది మాత్రమే అతి కష్టం మీద బయటపడ్డారు. వాళ్ళని వెంటాడిన ఆ చావేంటో తెలుసా? ముసళ్ళు. అవును, 10-20 కాదు, లక్షల్లో ఉంటాయి. అందరూ ముసళ్ళకి ఆహారం అయిపోయారు. ఇది మయన్మార్ తీరంలో ఉండే ఒక బురద అడవుల దీవి. దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా అత్యంత భయంకరమైన స్థానం ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సాల్ట్ వాటర్ ముసళ్ళు లక్షల్లో నివసిస్తూ ఉంటాయి. ఇవి కేవలం జంతువులు మాత్రమే కాదు, మనుషుల్ని సైతం బతికుండగానే ముక్కలు ముక్కలుగా చేసి తింటాయి. అప్పటి నుండి ఈ ఐలాండ్ లో ఉన్న అడవిలోకి వెళ్ళడానికి ఆర్మీ కూడా భయపడుతుంది. నంబర్ 3, ఫ్లూటోస్ గేట్. టర్కీలోని పురాతనమైన హియరాపోలిస్ నగరంలోని ఈ ప్రదేశం ఉంది. ప్రాచీన కాలంలో దీనిని నరక ద్వారం అని పిలిచేవారు. ఎందుకంటే రోమన్ల కాలంలో ఈ గుహ లోపలికి ఏ ప్రాణి వెళ్ళినా వెంటనే చనిపోతుందని నమ్మేవారు. నిజంగా కూడా ఈ గుహ లోపలికి వెళ్ళిన ఏ జంతువు లేదా మనిషి కూడా తిరిగి బయటికి రాలేదు. అక్కడ ప్రజలు ఏం నమ్ముతారంటే ఈ గుహ లోపలికి వెళ్లకుండా సెర్బియస్ అనే 3 తలల భయంకరమైన జంతువు కాపలా కాస్తుందని, దాని నుండి వచ్చే శ్వాస తగిలి అందరూ అక్కడే చనిపోతారని నమ్మేవాళ్ళు. అయితే సైంటిస్టులు దీనిపై రీసెర్చ్ చేస్తే అసలు నిజం బయటపడింది. ఈ గుహకి సరిగ్గా కింద తీవ్రమైన థర్మల్ యాక్టివిటీ జరుగుతుందంట. దానివల్ల ఈ గుహ లోపల 91% ప్యూర్ కార్బన్ డైఆక్సైడ్ తోనే నిండి ఉంటుందంట. అక్కడ ఆక్సిజన్ అస్సలు ఉండదు. ఈ గుహ ముఖద్వారం దగ్గరికి ఏ పక్షి లేదా జంతువు వచ్చినా అక్కడికక్కడే పడి చనిపోతాయి. గతంలో కొంతమంది ఈ గుహ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అడుగు పెట్టగానే స్పృహ తప్పి చనిపోయారు. అందుకే టర్కీ గవర్నమెంట్ కూడా ఈ గుహ ముఖద్వారాన్ని పూర్తిగా మూసివేసి చుట్టూ ఫెన్సింగ్ కూడా పెట్టేశారు. నెంబర్ 2, జాకూజ్ ఆఫ్ డిస్పైర్.
దీన్ని చావు బావి అని కూడా పిలుస్తారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో భూమిపై నుండి దాదాపు 1 కిలోమీటర్ లోపలికి వెళితే సముద్రంలో ఇంకొక సరస్సు ఉంది. అవును, సముద్రం లోపల ఇంకొక నల్లటి నది ప్రవహిస్తుంది. ఇక్కడ సముద్రం కన్నా 5 రెట్లు ఎక్కువ ఉప్పుని ఇంకా హైడ్రోజన్ సల్ఫైడ్ ని కలిగి ఉంటుంది. ఈ సముద్రంలో ఉన్న సరస్సు లోపలికి వెళ్ళిన ఏ ఒక్క సముద్ర జీవి కూడా బతకలేదు. పొరపాటున ఏవైనా చేపలు పీతలు ఆ నీటిని తాకితే అక్కడ ఉన్న కెమికల్స్ కి ఆ వేడికి వెంటనే అవి రాయిలా మారిపోతాయి. ఈ సరస్సు ఒడ్డున చాలా సముద్ర జీవులు శవాలు కుళ్ళిపోకుండా అలాగే ఉంటాయి. మనుషులు ఒకవేళ డీప్ సీ సూట్లు వేసుకొని లోపలికి వెళ్ళినా అక్కడ ఉన్న ప్రెజర్ కి ఇంకా ఆ కెమికల్స్ కి ఆ సూట్లు కూడా కరిగిపోయి చనిపోవడం ఖాయం. అందుకే దీనిని భూమిపై అత్యంత భయంకరమైన డెడ్ జోన్ గా పిలుస్తారు. ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరు వెళ్లే సాహసం కూడా చేయలేదు. ఇంకా ఫైనల్ గా నెంబర్ 1 లేక్ నియోస్. ఒకప్పుడు ఈ ప్రదేశం చిన్న చిన్న గ్రామాలతో అక్కడ ఉన్న జనంతో చాలా అందంగా ఉండేది. కానీ ఒక్క రాత్రి వల్ల ఇప్పటికీ అక్కడికి ఎవ్వరూ వెళ్లడం లేదు. ఆఫ్రికాలోని క్యామరూన్ లో ఉన్న ఈ ప్రదేశాన్ని ద డూమ్స్ డే లేక్ అని పిలుస్తారు. అంటే సర్వనాశనమైన సరస్సు అని అర్థం. దీని చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ప్రజలు ఎంతో సంతోషంగా బతికేవారు. కానీ 1986 ఆగస్టు 21 రాత్రి ఆ ఒక్క రాత్రి మొత్తం కథనే మార్చేసింది. ఆ రోజు ఈ సరస్సు కింద ఉన్న అగ్నిపర్వతం వల్ల నీటి కిందన నిలిచిన కార్బన్ డైఆక్సైడ్ ఒక్కసారిగా పైకి లేచి గాల్లో కలిసిపోయింది. ఈ సరస్సు నుండి 100 మీటర్ల ఎత్తు వరకు విషవాయువుల క్లౌడ్లా ఏర్పడి చుట్టుపక్కల 25 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. గాలి కంటే కార్బన్ డైఆక్సైడ్ బరువుగా ఉండడం వల్ల అది నేరుగా గ్రామాల్లో ఉన్న ఇళ్లలోకి ప్రవేశించింది. కొద్ది నిమిషాల్లోనే ఆ ప్రాంతంలో ఉన్న 1746 మంది మనుషులు ఇంకా 3500 జంతువులు నిద్రలోనే శవాలుగా మారిపోయాయి. ఆ రాత్రి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ప్రపంచంలోనే ఇది ఒక ఘోరమైన సామూహిక మరణాలు. ఇప్పటికీ ఈ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా డెడ్ జోన్ గా మిగిలిపోయాయి. చూసారుగా, ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి రాని 5 భయంకరమైన ప్రదేశాల గురించి. వీటిలో ఏ ప్రదేశం మిమ్మల్ని ఎక్కువ భయపెట్టిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూసా, మీరు కూడా చూడండి.